కూడాను పండగ వాతావరణంలో కూర్చుని పెట్టి ఎంజాయ్ చేసి రాత్రిపూట పడుకునే టైంలో వారి పిల్లలు తల్లిదండ్రులతో అడిగారంట, ఇంతకీ ఇంత క్రిస్మస్ ఈరోజు అంతా చాలా హడావుడి జరిగింది కదా, ఏంటి క్రిస్మస్ అని అంటే పిల్లల దుక్కు చూసి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. క్రిస్మస్ అంటే ఏంటంటే ఏం చెప్తారు, ఉదయం నుంచి చాలా హడావుడి చేశారు. ఈ హడావుడి అంతటినీ చూసి పిల్లలకు క్రిస్మస్ అంటే ఏం అర్థమైంది అని అంటే అది భోజనాలు అనుకోవాలా, బట్టలు అనుకోవాలా, గెస్ట్లు అనుకోవాలా, వంటలు అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కాక వాట్ ఈజ్ క్రిస్మస్ అని అడిగేసరికి వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అప్పుడు సగం రాత్రప్పుడు పిల్లలకు చెప్పడం మొదలుపెట్టారు, వాట్ ఈజ్ క్రిస్మస్. సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. మన జీవితాల్లో కూడాను మనం ఎంతో క్రిస్మస్ సంబరాల్లో సంతోషంలో మునిగిపోయి ఈ క్రిస్మస్ని ఒక పండగలాగా జరుపుకోవాలనే ఆశతో మనం దీన్ని చేసుకుంటూ ఉన్నాం. బట్ వీఆర్ మిస్సింగ్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్న అర్థాన్ని, క్రిస్మస్ యొక్క ఆ ఉద్దేశాన్ని మనం కొన్నిసార్లు కోల్పోతూ ఉన్నామేమో. ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఒక్క వచనం ఎంత ప్రాముఖ్యమైన వచనం అనంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి, దేవుడు మానవునిగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రావటానికి ఉన్న బలమైన కారణాన్ని, గొప్ప కారణాన్ని, అర్థాన్ని ఈ ఒక్క వచనం మనకి బోధిస్తూ ఉంది. సరే, నేను దానిలోనికి వెళ్ళడానికి పూర్వం మరికొన్ని మాటలు చెప్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త అనే 2 సువార్తలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ 2 సువార్తలు కూడాను యేసు ప్రభు యొక్క పుట్టుకను చాలా అద్భుతంగా రాశారు. బట్ వాళ్ళు రాసినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక విధానాన్ని రాశారు. యేసు ప్రభు యొక్క పుట్టుక విధానములో జరిగిన సంఘటనలు రాశారు. యేసు ప్రభు యొక్క పుట్టుకలో నెరవేరిన ప్రవచనాలను గురించి రాశారు. అసలు ఏం జరిగింది అనేది రాశారు. బట్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అనేది అక్కడ మనకు రియల్గా కనిపించదు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ద వే జీసస్ వాజ్ బోర్న్ అనేది హిస్టారికల్గా, అంటే మనం చారిత్రాత్మకంగా ఇది జరిగింది. అక్కడ స్థలాలు మెన్షన్ చేయబడ్డాయి, పీపుల్ మెన్షన్ చేయబడ్డారు, సర్కమ్స్టాన్సెస్ మెన్షన్ చేయబడ్డాయి ఫర్ అ రికార్డ్ ఆఫ్ అ హిస్టారికల్ ప్రూఫ్. బట్ యోహాను సువార్తను రాస్తూ ఆయన ఏం రాయలేదు అనంటే, ఆయన యేసు ప్రభు యొక్క పుట్టుక విధానాన్ని గురించి రాయలేదు. బట్ యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క అర్థాన్ని ఆయన ఇక్కడ రాయటం జరిగింది. దాని యొక్క ఉద్దేశాన్ని ఆయన ఇక్కడ రాయటం జరిగింది. అందుకనే ఆయన ఈ వాక్యాన్ని లేదా ఈ యొక్క పుస్తకాన్ని ప్రారంభించినప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ గురించి మాట్లాడుతూనే, శరీరధారి కావటాన్ని గురించి మాట్లాడుతూనే, బట్ ద టర్మ్స్ దట్ హీ యూజ్డ్, ద వర్డ్స్ దట్ హీ యూజ్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గాస్పల్స్. చూడండి, ఈ 14వ వచనంలో నేను ఒక 2 మాటల్ని బలంగా ఈరోజు మీ మనసులో పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటి అనంటే ఆ వాక్యము, రెండవది ఏంటి అనంటే శరీరధారి. ఈ 2 మాటల్ని మీ మనసులో ఈరోజు బలంగా నాటాలని నేను నిశ్చయించుకున్నాను. ఆ తరువాత నేనేం చెప్తాను అనంటే ఈ వాక్యము ఈ శరీరంగా మారటం వెనకాతల ఉన్న గ్రేటెస్ట్ పర్పస్ ఏంటో నేను చెప్పి నా మాటలను నేను ముగిస్తాను. సో మొట్టమొదటి ఆ పదం అదేంటి అనంటే ఆ వాక్యము అన్నాడు ఆయన 14వ వచనంలో. ఏ వాక్యము, ఏంటి వాక్యము, ఏ వాక్యాన్ని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అనంటే అదే పుస్తకంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం గమనిస్తే చాలా స్పష్టంగా ఆయన ఇలా చెప్తున్నాడు. అమ్మ, నేను చదువుతున్నాను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము ఉండెను. యోహాను ఇక్కడ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయింది అని మాట్లాడి ఏ వాక్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడంటే, ముందు ఆ వాక్యాన్ని గురించి కొన్ని మాటలు ఆయన పైన చెప్పాడు మొదటి 3 వచనాల్లో. ఆ వాక్యం ఏది అనంటే ఈ 3 వచనాల్లో యోహాను దాని గురించి ఒక 3 విషయాలు రాయటం జరిగింది. అంటే చాలా విషయాలు ఉన్నాయి, బట్ 3 things
లేదా 3 attributes ఆఫ్ దిస్ వర్డ్ జాన్ హ్యాస్ రోట్. చూడండి, మొట్టమొదటిగా వాక్యం అనే దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అనంటే, ఈ వాక్యం అంట ఆది అందు ఉన్న వాక్యం అంట. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అనే మాట యోహాను ఉపయోగించాడు. ఆది అందు ఉన్న వాక్యం అని చెప్పాడు. రెండవది ఏమన్నాడో తెలుసండి, ఆ వాక్యము లేకుండా ఏది కలగలేదంట, కలిగినదంతా కూడా ఆ వాక్యము ద్వారానే కలిగిందంట. మొదటిది ఆ వాక్యం ఆది అందు ఉందన్నాడు. రెండవది ఈ వాక్యము ద్వారాను వాక్యము మూలముగానే సమస్తము ఉనికిలోనికి వచ్చింది, సృష్టి అంతా చేయబడిందని చెప్పాడు. మూడవ మాట ఏమంటూ ఉన్నాడు అనంటే, ఆయనలో జీవముండెను, ఆ వాక్యములో జీవముండెను అనే మాట ఇక్కడ మనం రాయటం మనం చూస్తాం. సో 3 things జాన్ రోట్ అబౌట్ దిస్ వర్డ్. నిజానికి ఇక్కడ వాక్యం అంటే శబ్దం కాదు. ఆయన దేని గురించి మాట్లాడట్లేదు అని అంటే, చాలా మంది ఇప్పటికీ యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చదివినప్పుడు ఆ వాక్యం శరీరధారి అయిందంటే శబ్దము శరీరం అయింది అనుకుంటారు. జీసస్ వాజ్ నాట్ అ సౌండ్. వాక్యం అనే పేరు టైటిల్ ఆయనకు పెట్టబడింది. ఎందుకొరకు అనంటే, ఇన్ ట్రయూన్ గాడ్, త్రిత్వమై ఉన్న దేవునిలో దేవునికి మానవునికి మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరు అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఈవెన్ టు ది ఎటర్నిటీ, 1 person, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. త్రిత్వంలో ఉన్న ముగ్గురు కూడాను మానవుల యొక్క రక్షణ కొరకు, మానవుల్ని రక్షించటానికి వారి యొక్క ప్రమేయం ఉన్నప్పటికీ మానవునికి దేవునికి మధ్యలో మీడియేషన్ జరిగించింది మాత్రం 1 person. ఆ 1 person ఎవరు అనంటే జీసస్ క్రైస్ట్. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు, ఈవెన్ టు ది ఫ్యూచర్ ఎటర్నిటీ, మనం యేసు ప్రభుని ఎలా చూస్తాము అనంటే మీడియేటర్గా చూస్తాం. అందుకనే ఏమో పౌలు ఇలా అన్నాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు మీరు తీయక్కర్లేదు, అక్కడ ఇలా అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన ఎవరంటండి? క్రీస్తు యేసు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్, ఈ లోకానికి పునాదులు వేయబడక మునుపే దేవుని చేత ఆయన దేని కొరకు నిర్ణయించబడ్డాడు, లేదా త్రిత్వంలో జరిగిన ఒక నిత్యత్వపు నిర్ణయములో ఆయన పాత్ర ఏంటి అనంటే, టు బి అ మీడియేటర్ ఫర్ హ్యుమానిటీ. మానవులైన మన కొరకు ఆయన మధ్య వ్యక్తిగా ఉండటానికి ఆయన నిశ్చయించుకున్న దేవుడు. సో అందుకనే ఇక్కడ యేసు ప్రభువుకి ఏమని పేరు పెట్టబడింది అనంటే వాక్యం. చూడండి, నేను ఒక వ్యక్తికి ఏదన్నా కమ్యూనికేట్ చేయాలనుకోండి, ఎలా కమ్యూనికేట్ చేస్తాను? సైగలతో కమ్యూనికేట్ చేయొచ్చు, ఇంకా కమ్యూనికేట్ చేయాలంటే రాసి కమ్యూనికేట్ చేయొచ్చు, ఇంకా కమ్యూనికేట్ చేయాలంటే ఎక్స్ప్రెషన్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కమ్యూనికేట్ థింగ్స్? మాట్లాడటం కదా. మాట్లాడటం అంటే పదాలను ఉపయోగించటం. సో ఎందుకు వాక్యం అనే టైటిల్ ఆయనకి ఇవ్వబడింది అనంటే, నేను అదే చెప్తూ ఉన్నాను, ట్రయూన్ గాడ్, త్రిత్వమైన దేవునికి మానవునికి మధ్యలో కమ్యూనికేషన్ ఏదైనా ఉంది అనంటే, మీడియేషన్ ఏదైనా ఉంది అనంటే, దట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. అందుకొరకు ఆయనకి పేరు ఇవ్వబడింది. సరే, ఇప్పుడు నేను 3 విషయాలని చెప్పాను కదా. ఆ 3 విషయాల్లో మొదటి విషయం చెప్తాను. క్రిస్మస్ సందర్భంలో ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని గురించి యోహాను మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఆది అందు వాక్యం ఉండింది, ఆది అందు వాక్యం ఉండెను అనే మాట చెప్తున్నాడు. ఎందుకు ఈయన వాక్యాన్ని గురించి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, 14 వచనాన్ని 1వ వచనంలో రాయొచ్చు కదా. వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించిననే మాట చెప్పకుండా వాక్యాన్ని గురించి కొన్ని మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని ఎంతమంది ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారో, అట్ ద సేమ్ టైం వారు మరిచిపోతున్న విషయం ఏంటి అనంటే, ఆయన పుట్టాడు అంటే అక్కడ ఆయనకు ఒక ఆరంభం ఉందనుకుంటున్నారు, అక్కడ ఆయనకు ప్రారంభం ఉందనుకుంటున్నారు, అక్కడతో ఆయన యొక్క జీవం, ఆయన ఉనికి అనేది ప్రారంభమైంది అనుకుంటున్నారు. బట్ దట్స్ అ బ్లండర్ మిస్టేక్, greatest mistake that man can ever do.
ఎందుకొరకు అనంటే నిత్యుడైన దేవుణ్ణి ఏమంటున్నారు అనంటే 2000 సంవత్సరాలకు ఆయన్ని పరిమితి చేసేస్తున్నారు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయనకు ఆరంభం, ఉనికి, ప్రారంభం ఉందనుకుంటూ ఉన్నారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన మాట నిజమే. కన్య అయిన మరియక గర్భాన ఆయన ఒక పిండంగా ఏర్పడి తర్వాత ఒక బాలునిగా ఈ లోకాల్లో ప్రవేశించిన మాట నిజమే. బట్ దట్స్ నాట్ ద బిగినింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి అది ఆరంభం కాదు, ప్రారంభం కాదు. ఎందుకొరకు అనంటే ఆది అందు వాక్యం ఉండెను అంటే యోహాను పాయింట్ ఏంటో తెలుసండి. ద వర్డ్ దట్ బికేమ్ ఫ్లెష్ వాజ్ ఎటర్నల్ వర్డ్. అది నిత్యమైన వాక్యం. అది ఆది నుండి ఉన్న వాక్యం, సమయానికి ముందున్న వాక్యం. ఆయన తరువాతే సమయం అనేది వచ్చింది. ఎందుకొరకంటే ఆయనే సమయాన్ని చేసినవాడు. యేసు ప్రభుని గురించి కొన్నిసార్లు చాలా తక్కువగా ఆలోచిస్తాం, చాలా తక్కువగా మనం ఇమాజిన్ చేస్తాం, లేదా చాలా తక్కువగా ఆయన గురించి మనం ఏం చేస్తాము అని అంటే థింక్ చేస్తాం. బట్ హీఈస్ మోర్ దెన్ వాట్ వి థింక్, వాట్ వి ఇమాజిన్. యోహాన్ చెప్తూ ఉన్నాడు, హీఈస్ ఎటర్నల్ గాడ్. నిత్యుడైన దేవుడు, సమయానికి ముందున్నవాడు. సమయం అనేది ఆయన తరువాత ప్రారంభమైంది. దానికన్నా ముందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లోకి వచ్చిన ముందు కదా ఆయన దృష్టికి ఒక సంవత్సరము, క్షమించండి, ఒక దినం 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక దినముగాను ఉందంట. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడన్నా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉంటే భూమి మీద ఉన్నప్పుడు ఇదే అమలాపురాన్ని మీరు చూశారనుకోండి, చాలా పెద్దగా కనిపిస్తుంది. సందులు తిరుగుతుంటే ఈరోజు మాకు అర్థమైంది అమలాపురం చాలా చిన్నది అనుకున్నాను. ఈరోజు తిరుగుతుంటే నాకు అర్థమైంది, మా పాస్టర్ గారితో అన్నాను చాలా పెద్దూరే అన్నా అని. అదే మీరు ఏరోప్లేన్లో ఎక్కి చూశారనుకోండి, అమలాపురం ఎంత కనిపిస్తుంది? పర్లేదు చెప్పండి, ఎంత కనిపిస్తుంది? ఒక ఇంత కనిపిస్తుందేమో. గూగుల్ మ్యాప్లో చూసినా ఒక ఇంత కనిపిస్తుందేమో. డిఫరెన్స్ ఏంటి? అందులో ఉండి దాన్ని చూడటం వేరు, దానికి పైనుండి దానికి వేరుగా దాన్ని చూడటం వేరు. మనం కాలం లోపల ఉన్నవారం, కాలానికి పరిమితి అయిన వాళ్ళం, కాలానికి మనం వేరైన వారం కాము. ఎందుకంటే దేవుడు కాలాన్ని చేసిన తర్వాత మానవుణ్ణి చేశాడు. ఆ మానవుణ్ణి కాలం లోపల పెట్టాడు. కాబట్టి మనకు సంవత్సరం అంటే సంవత్సరమే, రోజు అంటే రోజే. బట్ ఫర్ గాడ్ ఇట్స్ డిఫరెంట్. ఎందుకొరకు అనంటే ఆయన సమయానికి ముందున్నవాడు, సమయానికి పైన ఉన్నవాడు. ఆయనకు సమయం ఏంటి అనంటే డజంట్ మ్యాటర్. అది ఒక దినమైనా, సంవత్సరమైనా, 1000 సంవత్సరాలైనా, ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ గాడ్. బికాజ్ హీస్ బియాండ్ టైమ్, హీస్ బిఫోర్ టైమ్. దట్ ఈస్ అవర్ జీసస్ క్రైస్ట్. మన యేసు ప్రభు, మనం నమ్ముతున్న యేసు ప్రభు ఎవరు అనంటే కాలానికి ముందున్న దేవుడు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఇదే మాటకు అర్థం ఏంటో తెలుసండి. హీస్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. తనకు తానే ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ఒక ఆరంభం ఉందనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసండి. ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాము అనంటే ఆయనకు ఒక సోర్స్ కూడా ఉన్నట్టు. ఈయన ఇక్కడ వచ్చాడు చరిత్రలో అని మనం చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటంటే అక్కడికి రావటానికి ఏదో కాజ్ ఉందని చెప్తున్నట్టు. బట్ ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడు అనంటే ఒకే పదం ఉపయోగిస్తున్నాడు, ఒక సెంటెన్స్ ఉపయోగిస్తూ అక్కడ ఏం చెప్తున్నాడు అనంటే హీ వాజ్ ఇన్ ద బిగినింగ్. ఆరంభానికి ముందే ఆయన అక్కడ ఉన్నాడు అనంటే మొదటిది ఆయన నిత్యుడైన దేవుడు. రెండవది ఏంటి అనంటే తనకు తానే ఉన్నవాడు. తాను ఎక్కడ నుంచి రాలేదు, తనకు ఏ ఆధారము లేదు. తను ఏ స్థితిలో నుండి, ఏ పరిస్థితిలో నుండి, ఏ వ్యక్తిలో నుండి, ఏ శక్తిలో నుండి ఆయన వచ్చినవాడు కాదు. ఇఫ్ దట్ ఈస్ సో, హీ కెనాట్ బి అ గాడ్. ఒకవేళ అది నిజమైతే ఆయన ఏం కాలేడు, దేవుడు కాలేడు. కాబట్టి యోహాన్ ఏం చెప్తూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తు అయితే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడో ఆయన మన ఊహకు మించినవాడు. హీజ్ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యుడైన దేవుడు, స్వయంభవుడు అంటాం మన భాషలో చెప్పాలంటే. తనకు తానే ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. రెండో విషయం ఏమంటున్నాడో తెలుసండి ఇక్కడ యోహాను. హీజ్ అ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలామంది ఎలా చూశారు అనంటే
ఒక మానవ తల్లిదండ్రులకు జన్మించిన ఒక మానవ సంతానంగా ఆయన్ని ఈ లోకం చూసింది. చరిత్రలో కూడాను చాలా మంది యేసు ప్రభుని గూర్చి వారికి ఉన్న ఇమాజినేషన్ లేకపోతే వారికి ఉన్న థింకింగ్ ఏంటి అని అంటే, ఎక్కువ అద్భుతాలు చేశాడు సో హీ బికేమ్ ఎ ఫేమస్ పర్సన్ అనుకుంటున్నారు. లేకపోతే ఎక్కువ దయా కార్యాలు చేశారు, కనికరం కృప ఎక్కువగా చూపించాడు, మంచి పనులు చేశాడు, భోజనం పెట్టాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, కుష్ఠరోగులను పట్టుకున్నాడు. లైక్ ఏంటి అని అంటే మన చరిత్రలో కూడా చాలా మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు కదా, సోషల్ సర్వీస్ చేసిన వారు చాలా గొప్పవారు ఉన్నారు కదా. అలాగే యేసు ప్రభు కూడాను ఒక సోషల్ సర్వీస్ చేసిన ఒక గ్రేటెస్ట్ ఫిగర్ అన్నట్టుగా చాలా మంది చూస్తున్నారు. మరి కొంతమంది ఎలా చూస్తున్నారో తెలుసండి, హీఈస్ ద గ్రేటెస్ట్ టీచర్ కాబట్టి చరిత్రలో ఆయన ఏమైపోయాడు అని అంటే ఒక గ్రేట్ పర్సన్ గా మిగిలిపోయాడు అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అది కాదు ఆయనలో ఉన్న గొప్పతనం. అఫ్ కోర్స్ అవన్నీ ఆయన చేశాడు, బట్ ఆయన గొప్పతనం అనేది దానికన్నా మించినది. ఏంటి అనంటే ఆయన ఎవరు అనంటే వాక్యం తెలుపుతూ ఉంది. మొదటిగా యోహాన్ అంటున్నాడు, నిత్యుడైన దేవుడు, స్వయంభవుడైన దేవుడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఆయనే ఈ సృష్టి అంతటికి ఆధారభూతుడు, ఆయనలోనే ఈ సృష్టి అంతా కూడాను ఉనికి కలిగి ఉంది, ఆయన ద్వారానే ఈ సృష్టి అంతా ఎగ్జిస్టెన్స్ లోనికి వచ్చింది. ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ గేవ్ ఎగ్జిస్టెన్స్ టు ద క్రియేషన్ దట్ వి సీ టుడే. ఒక ఆయన ఇలా అన్నాడు, క్రియేషన్ అంటే సాధారణంగా మళ్ళీ మనం ఇలా అనుకుంటాం, అంటే సమయం లేదు, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఈ వచనాల్లో యేసు ప్రభు గొప్పతనాన్ని గురించి, ఆయన ఈ లోకానికి రావటాన్ని గురించి. క్రియేషన్ అంటే మనం ఎక్కడి వరకు ఇమాజిన్ చేస్తామో తెలుసండి. టు ద ఎక్స్టెంట్ అంటే ఈ భూమి పైన ఉన్న నదులు, సముద్రాలు, జంతువులు, చెట్లు, చేమలు, మనుషులు, తర్వాత అద్భుతమైన అడవులు, అద్భుతమైన ఆ జీవరాశులు, వీటిని గురించి ఇమాజిన్ చేస్తూ లుక్ ఎట్ గాడ్స్ క్రియేషన్ అని మనం చాలా గొప్పగా ఏమవుతాము అనంటే ఆయన క్రియేషన్ ఆర్ట్ గురించి మనం ఏంటి అనంటే పొగుడుతాం ఆయన్ని. బట్ లెట్స్ గో బియాండ్ దట్. దానికి దాటి కొంచెం ఆలోచించండి. ఈ భూమి మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఇంకేమున్నాయి చెప్పండి? మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి, వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. దానికన్నా దాటి పైకి వెళ్తే ఇంకా ఏమున్నాయంటండి? స్టార్స్, నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీస్ ఉన్నాయి. చాలా వేల కోట్ల నక్షత్రాలు వాటి స్థానాల్లో అవి దేవుని మాట చొప్పున కదలకుండా స్థిరంగా కొన్ని బిలియన్ రెట్ల పెద్దవైనప్పటికీ ఈ భూమి కన్నా స్టిల్ దే ఆర్ దేర్ బికాస్ గాడ్ క్రియేటెడ్ దెమ్ అండ్ గాడ్ సస్టైనింగ్ దెమ్. దానికన్నా గొప్ప విషయం చెప్పనండి. సరే, ఇంత గొప్ప సృష్టి చేయాలి అని అంటే దీని అంతటికీ ఒక ప్లేస్ కావాలి కదా. అసలు క్రియేషన్లో హార్డెస్ట్ పార్ట్ ఏంటో తెలుసండి? టు క్రియేట్ స్పేస్. నాట్ క్రియేషన్ కూడా కష్టమే, బట్ ఇంత గొప్ప సృష్టిని పెట్టాలి అని అంటే ఒక స్పేస్ కావాలి కదా. అసలు ఆ స్పేస్ ఎక్కడిది? ఇప్పుడు ఒక స్థలం, ఇప్పుడు చూడండి, ఈ చర్చ్ ఉందండి, ఇది కట్టాలనుకున్నారు, కట్టారు. బట్ ఇది కట్టాలంటే ముందు ఏం కావాలి? మనకి స్థలం కావాలి. స్థలం లేకుండా ఇల్లు కట్టడం ఓకే, ఇల్లు కట్టగలం కొంచెం కష్టపడితే. బట్ ఇంటికన్నా ఈ రోజుల్లో కాస్ట్ ఏముంది చెప్పండి? ఒక మంచి స్థలం కావాలి కదా. ఎంత అద్భుతమైన సృష్టిని చేయాలి, ప్రతి దాన్ని దాని చోట్లో పెట్టి దాన్ని అంత అద్భుతంగా రన్ చేయాలి అని అంటే అసలు ఇంత గొప్ప స్పేస్ని దేవుడు ఎలా క్రియేట్ చేశాడు అని అంటే బై హిజ్ వర్డ్. రాకెట్స్ వెళ్తూ ఉన్నాయి, శాటిలైట్స్ వెళ్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసండి? ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఒకవేళ ఏదన్నా జరిగితే వారు ఏమంటారో తెలుసండి? యు విల్ ఫాల్ ఇన్ బ్లాక్ హోల్ అంటారు. అంటే ఏంటి అని అంటే నోబడీ నోస్ వాట్ ఇట్ ఈస్. తెలియదు ఎవరికి. అంటే అక్కడ నుంచి ప్రయాణం చేస్తూనే ఉంటారు, ఆ ప్రయాణంలోనే చేస్తారు. ఆ ప్రయాణం ఎంతవరకు ఉంటుంది అని అంటే నో వన్ కెన్ మెజర్ ఇట్, నో వన్ కెన్ ఇమాజిన్ ఇట్. మరి ఇంత స్పేస్ని ఎవరు క్రియేట్ చేశారు అని అంటే వాక్యం సెలవిస్తుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా. ఈవెన్ ద స్పేస్ ఫర్ దిస్ క్రియేషన్, everything that is in creation is created by this word, by this person, Jesus Christ. మూడో మాట చెప్తున్నాడు, స్పేస్ని చేయటం ఒక ఎత్తు అయితే, అందులో ఉన్న వస్తువులను, పదార్థాలను చేయటం ఒక ఎత్తు అయితే, దాని అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసండి? అంటే చాలా సిస్టమేటిక్గా రాస్తూ ఉన్నాడు.
There is a God who is self-existent and he gave existence to the creation. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, టు దట్ క్రియేషన్ he added life. ఇప్పుడు సృష్టి చేసిన ఆయన ఏం చేశాడంటండి? సృష్టికి ఆయన జీవాన్ని ఇచ్చాడంటే. అంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. సో ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్. మనిషి ఈరోజు బ్రతుకుతూ ఉన్నాడు, ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు, ప్రాణము కలిగి ఉన్నాడు, తన లోపల ఆత్మను కలిగి ఉన్నాడు. జీవరాశులన్నింటిలో ఆత్మ ఉంది అనంటే హూ గేవ్ దిస్ లైఫ్, హూ క్రియేటెడ్ దిస్ లైఫ్ అంటే వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యం నమ్మని వారికి నేనేం చెప్పలేను. బట్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ట్రూత్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయన లోపల ఉన్న జీవాన్ని ఆయన ఈ సృష్టిలోనికి పంపిస్తే ఈ సృష్టి ఆ జీవాన్ని పొందుకొని ఉనికి కలిగి ఈ రోజుకు కూడా ఉంది. దట్ వాజ్ ద జీసస్ వెన్ హీ కేమ్ టు దిస్ ఎర్త్. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అటువంటి వాడు. మనం ఎప్పుడూ కూడా క్రిస్మస్ అంటే మన దృష్టి అంతా కూడాను ఒక పసిబాలుడి పైనే ఉంటుంది, ఒక చిన్న పిల్లోడి పైనే ఉంటుంది. బట్ ఎవరు ఈయన అనంటే యోహాను రాస్తూ చెప్తూ ఉన్నాడు, ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ మనకు నిజంగా అర్థం కావాలి అనంటే ముందు ఆ వచ్చిన ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమైతే అప్పుడు నిజంగా మనకి వాట్ క్రిస్మస్ ఈజ్ అనేది అర్థమవుతుంది. సో ఆయన మూడు మాటలు చెప్పాడు. ద ఎటర్నల్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ క్రియేటర్ గాడ్, వన్ హూ గేవ్ లైఫ్ బికేమ్ ఫ్లెష్. ఆయన ఏమయ్యాడంటండి? శరీరాన్ని ధరించుకున్నాడంట. సో వాక్యం అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆయన ఏం ధరించుకున్నాడంటండి? శరీరాన్ని ధరించుకున్నాడంట. నాకు తెలిసి ప్రపంచంలో గ్రేటెస్ట్ మిరకల్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇన్కార్నేషనే. అంతకన్నా గ్రేటెస్ట్ మిరకల్ ఇంకేదైనా ఉంది అని నేను అనుకోను. మీకు ఎవరికన్నా ఒక లీటర్ బాటిల్ ఇచ్చి అందులో ఒక టిన్ని పట్టమన్నాను అనుకోండి, మీరేమంటారు? అసాధ్యమా? వీడెవడరా పిచ్చోడు అంటారు. ఎందుకు వరకు అని అంటే ఇట్ హ్యాస్ అ లిమిటేషన్స్, రైట్? లీటర్ బాటిల్లో లిమిటేషన్ ఏంటి? లీటర్ అంతే. దాంట్లో మీరు ఏం ఫిల్ చేయలేరు. మోర్ దెన్ దట్ యూ కెనాట్ ఫిల్ ఇట్. క్రిస్మస్లో చాలా మంది సంతోషాన్ని చూస్తున్నారు, సంబరాన్ని చూస్తున్నారు, అక్కడున్న జరిగిన కార్యాలన్నింటినీ చూస్తున్నారు. కానీ అక్కడ అసలు దేవుడు చేసిన అసలు గ్రేటెస్ట్, నాకు తెలిసి దేవుడు తను చేసిన ఈ సృష్టి అంతట్లో తన శక్తిని ఎంత ఉపయోగించాడో నాకు తెలియదు. కానీ నోటి మాటతో చేస్తే జరిగిపోయింది క్రియేషన్ అంతా. అది పెద్ద విషయం కాదు. దేవుడు ఇలాంటివి కొన్ని కోట్లు చేయగలడు ఆయన. బట్ అలాంటి దేవుడు, సృష్టికర్త అయిన, స్వయంభవుడైన, నిత్యుడైన దేవుడు, జీవానికి ఆధారమైన దేవుడు ఒక కణముగా మారి తల్లి గర్భంలోనికి ప్రవేశించాలి అనంటే ఆయన తనను తాను ఎంత కుదించుకున్నాడో, తనను తాను ఎంత మినిమైజ్ చేసుకున్నాడో అనే విషయాన్ని నేను ఆలోచించినప్పుడు దేర్ ఈజ్ నో గ్రేటర్ మిరకల్ దెన్ దట్. ఇంతకన్నా అద్భుతం ఇంకేదైనా ఉందా అనంటే నాకు తెలిసి లేదు. ఒకసారి బైబిల్ గ్రంథం ఇలా చెప్తూ ఉంది. ఏమంది అనంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ఆకాశం అంతా కలిపిన ఆయన సింహాసనమే అంట. ఆయన కూర్చోవడానికి పనికొచ్చేదంట. భూమి ఆయన కాలు పెట్టుకోవడానికి పనికొచ్చే స్థలం అంట. అంటే జస్ట్ ఇమాజిన్ చేస్తే దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోవడానికి, ఆయన ఇన్ఫినిటీని అర్థం చేసుకోవడానికి దేవుడు వాడిన ఒక పిక్చర్, ఒక వర్డ్ పిక్చర్ అది. అలాంటి దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటండి? ఇంటూ ఫ్లెష్, శరీరంలోనికి ఆయన వచ్చాడు. సరే, వాట్ ఈజ్ ఫ్లెష్? ఏంటి శరీరం? ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే దేవుడు మట్టిని తీసుకొని, తాను సృష్టించిన సృష్టిలో కొంత మట్టిని తీసుకొని దాన్ని రూపించి దాని లోపల తన యొక్క ఊపిరిని విడిస్తే అదేమైంది అనంటే జీవించు ప్రాణి ఆయను. దట్ ఈస్ ఫ్లెష్. అది శరీరం అంటే. రక్తం, మాంసం, ఎముకలు
కలిగిన ఒక మట్టి బొమ్మలో దేవుడు తన జీవాన్ని పెట్టినప్పుడు కలిగిన పదార్థం, దట్ ఈస్ ఫ్లెష్. అఫ్ కోర్స్ అందులో ఏముంది అని అంటే దేవుడు పెట్టిన ఆత్మ, దేవుని పెట్టిన జీవం అందులో ఉంది. ఇప్పుడు అలాంటి ఒక మట్టి శరీరాన్ని, అలాంటి ఒక మట్టి పాత్రలోనికి తనను తాను ఇముడ్చుకున్న దినం ద డే ఆఫ్ క్రిస్మస్. నిజానికి మనమందరం అది ఎప్పుడు అనుకుంటాము అని అంటే డిసెంబర్లో అనుకుంటాం, బట్ ఇట్ హ్యాపెన్ వే బిఫోర్ డిసెంబర్. ఎందుకు అనుకుంటే డిసెంబర్లో ఆయన పుట్టాలి అని అంటే ఆమె ఎప్పుడు కన్సీవ్ అవ్వాలి? 9 నెలల ముందు, అంటే మార్చ్. సో 9 నెలల ముందే దేవుడు ఒక మట్టి పాత్రను, ఆ మట్టి పాత్రకు మేబీ కంటికి కనిపించలేదేమో, అందులో ఆయన ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ప్రవేశించి నెలలు అవుతూ ఉన్న కొలది పెరిగి ఈ భూమి మీదకి 9 నెలల బాలునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకండి? ఆత్మస్వరూపి అయిన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానం కలిగిన దేవుడు, అంతటా వ్యాపించి ఉన్న దేవుడు మట్టితో మట్టిలాగా మారాల్సిన పనేమొచ్చిందండి? మట్టి శరీరాన్ని ధరించుకోవాల్సిన పనేముందండి? ఆఫ్టర్ ఆల్, వై క్రియేటర్ హ్యాస్ టు బికమ్ క్రియేషన్ అనే మాట చాలా, అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యమైందండి. మనం అది వదిలేస్తూ ఉన్నాం, మిగతావన్నీ అడుగుతూ ఉన్నాం ఎట్ క్రిస్మస్. ఎందుకు ఈ సృష్టికర్త ఈ మట్టి పాత్రలోనికి తనను తాను ఇమిడ్చుకోవాల్సి వచ్చింది అనేదే గ్రేటెస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడిగితే నిజంగా మనకి ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఏంటో మనకు అర్థమవుద్దండి. మొదటి ఆదామును దేవుడు సృష్టించాడు. మొదటి మట్టి పాత్రను ఆయన సృష్టించాడు, అందులో తన జీవాన్ని పెట్టాడు, తనలో నుండి ఎముకను తీశాడు, స్త్రీని తయారు చేశాడు, వారిని ఈ భూమి పైన ఏలటానికి, ప్రభుత్వాన్ని చేయటానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు. యు నో ద స్టోరీ, వాట్ హ్యాపెన్. అయితే ఈ మానవుడు దేవుని అధికారం క్రిందట ఉండటం ఇష్టం లేక సాతాను యొక్క శోధనలో వారేం చూశారు అనంటే, దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించటానికి, దేవుని యొక్క అధికారం వారి పైన ఉండకుండా దాన్ని పక్కన పెట్టి స్వతంత్రులు కావటానికి సాతాను మాటను అంగీకరించడం జరిగింది. అక్కడ మొదలైంది సిన్, పాపం అనేది. సిన్కి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి, చాలామంది చాలా డెఫినిషన్స్ చెప్తారు, బట్ నేను రెండు విషయాలు చెప్తాను సిన్ గురించి. ఈ 2 విషయాలు చెప్పి నేను వై దిస్ క్రియేటర్ హ్యాస్ టు బికమ్ క్రియేషన్ అనే మాటకు నేను వస్తాను. సో ఈ మొదటి పాత్రను తయారు చేసినప్పుడు పాపం అనేది మానవ జాతికి సంప్రాప్తమైంది. పాపం అనేది మానవ జాతికి రావటం జరిగింది. కొంతమంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మరలా జాగ్రత్తగా వినండి. ఎందుకండి దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని చేసి మళ్ళీ అక్కడ ఆయన ఒక చెట్టును పెట్టాలి, ఆ చెట్టుకు ఒక పండును పెట్టాలి? ఇది ప్రతి క్రైస్తవంలో ఉండే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి మీలో కూడా ఈ క్వశ్చన్ ఉండొచ్చు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఒక్క దేవునికి మాత్రమే ఉండాలి. దేవునికి కాకుండా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఉండటానికి వీలు లేదు. ఎందుకో తెలుసండి? వీఆర్ క్రియేటెడ్ అండ్ గాడ్ ఈజ్ క్రియేటర్. క్రియేషన్కి క్రియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసండి? నాట్ ద గ్రేట్నెస్, నాట్ ద మైట్, నాట్ ద పవర్, ఇవన్నీ ఉన్నప్పటికీ, నాట్ ద విజ్డమ్, నాట్ ద ఏంటి అని అంటే హిస్ ప్యూరిటీ ఆర్ హోలీనెస్. ద గ్రేటెస్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుసండి? క్రియేటర్కి క్రియేషన్కి, హీ మేడ్ అస్, సో హీ ఓన్ అస్. వీ హ్యావ్ టు ఒబే హిమ్. మనం ఆయనకు లోబడాలి. లోబడినప్పుడే మనం మన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన స్థానంలో ఉన్నట్టు. కానీ వాట్ హ్యాపెండ్ ఎట్ ద ఫస్ట్ యాడమ్? ఆ స్థానంలో ఉండటం ఇష్టం లేక నాకు క్రియేటర్ పొజిషన్ కావాలనుకున్నాడు మ్యాన్.
ఏ పొజిషన్ అంటే అది తినటం వల్ల ఏం జరిగింది? ఆ పండులో నిజానికి ఏం లేదు, అది కూడా మిగతా పళ్ళ లాంటిది. అందులో దెర్ ఇస్ నో ఈవిల్ ఇన్ దట్ ఫ్రూట్. అక్కడ ఏంటో తెలుసండి, అక్కడ ఇష్యూ ఏంటో తెలుసండి, దేవుడు దాన్ని పెట్టడం వల్ల మానవునికి ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. అదేంటి అనంటే, యు ఆర్ క్రియేటెడ్, ఐఎమ్ క్రియేటర్ అనే దానికి గుర్తు ఏంటి అనంటే ద ట్రీ, దట్ ఫ్రూట్. ఇప్పుడు ఎప్పుడైతే మానవుడు దాన్ని తీసాడో ఏం చెప్తున్నాడో తెలుసండి, యు ఆర్ నో మోర్ క్రియేటర్, ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ ది ఓనర్, ఐ రూల్ మై లైఫ్ అని మానవుడు ఇండైరెక్ట్ గా దేవునికి చెప్తూ ఉన్నాడు. దట్స్ వేర్ సిన్ బిగన్. అందుకనే సిన్ అంటే ఏమంటారో తెలుసండి, మిస్సింగ్ ద మార్క్. బట్ వాట్ ఈస్ ద మార్క్? అందరూ చెప్తారు కదా, గురి తప్పిపోవటమే. ఏ గురి తప్పిపోయాడో తెలుసండి, క్రియేటర్ క్రియేషన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనంటే, లోబడవలసిన వాడు, ఎస్ నువ్వు నన్ను సృష్టించా కాబట్టి నాకు అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. నీకేం కావాలంటే తిను, నీకేం కావాలంటే ఎంజాయ్ చేయి, రూల్ దిస్ ఎర్త్, ఫ్రీడమ్ అంతా ఉంది. బట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాదు. యూ హ్యావ్ అ లిమిటేషన్ బికాజ్ యు ఆర్ క్రియేటెడ్. అండ్ దేవుడు చెప్పినట్టు మానవుడికి మాత్రం ఏమొద్దో తెలుసండి, లిమిటేషన్స్ మానవునికి నచ్చవు. ఈవెన్ మనలో కూడా అదే స్వభావం పనిచేస్తుంది. మనకి అబ్సల్యూట్ ఫ్రీడమ్ కావాలి. బట్ ఇట్ విల్ నాట్ హ్యాపన్. ఈవెన్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ ది ఎటర్నిటీ. ఎందుకో తెలుసండి, బికాస్ గాడ్ ఇస్ క్రియేటర్, వి ఆర్ క్రియేటెడ్. మన స్థానం దేవునికి లోబడవలసిందే. అయితే అక్కడ మొదలైన ఈ పాపం మానవుల్లో పనిచేస్తూ వచ్చింది. ఎలా పనిచేస్తూ ఉందో తెలుసండి, పౌలు ఒక దగ్గర ఇలా అంటాడు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చేయలేకపోతూ ఉన్నాను, చేయకూడదు అనుకుంటున్న కీడునే నేను చేస్తూ ఉన్నాను. నా శరీరంలో నాకు ఒక నియమం కనిపిస్తుంది. ఆ నియమానికి ఆయన ఒక పేరు కూడా పెట్టాడు. ఆ పేరు ఏంటో తెలుసండి, ద లా ఆఫ్ సిన్. పాప నియమము నా శరీరంలో నాకు కనిపిస్తూ ఉంది అని అన్నాడు ఆయన. అంటే ఎప్పుడైతే మానవుడు దేవుని అధికారాన్ని తృణీకరించాడో అప్పటి నుంచి మానవుని లోపల ఈ రిజెక్షన్ ఏం తీసుకొచ్చింది అనంటే, ఒక నేచర్ని తీసుకొచ్చింది. ఆ నేచర్ ఏంటి అనంటే, మానవుడు మంచి ఎరిగి కూడాను, మానవునికి మంచి తెలిసి కూడాను ఆ మంచిని చేయటానికి సామర్థ్యం లేక, వద్దనుకున్న చెడును, అది చెడని తెలిసినా దాన్ని చేయకుండా ఉండలేని ఆ స్థితిని మానవుడు సంపాదించుకున్నాడు. యేసు ప్రభు ఒకసారి ఇలా అన్నాడు, సింపుల్గా ఏమన్నాడు తెలుసండి, పాపం చేయి ప్రతివాడును పాపానికి దాసుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా బోర్న్ యాజ్ అ స్లేవ్ టు సిన్. మీకు తెలుసో లేదో ఆ విషయం. చిన్నపిల్లలు చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు, చాలా బుజ్జిగా ఉంటారు కదా. వాళ్ళని చూసి చాలాసార్లు ఏమనుకుంటాము అనంటే, అబ్బా ఎంత మంచోడో, అబ్బా ఎంత మంచిదే అనుకుంటాం. బట్ మీకు తెలుసా, దే ఆర్ బోర్న్ ఇన్ స్లేవరీ. యాజ్ దే గ్రో దే సర్వ్ సిన్. వారు పెరుగుతున్న కొలది పాపానికి పరిచర్య చేస్తారు. అందుకనే మీరు అబద్ధం నేర్పించక్కర్లేదు, దొంగతనం నేర్పించక్కర్లేదు. మీరు ఎవరు కూర్చుని పెట్టి నేర్పిస్తారండి అబద్ధాలు నేర్పించడానికి, దొంగతనం నేర్పించడానికి, ఏదైనా నేర్పించడానికి స్కూల్స్ ఉన్నాయా? దెర్ ఆర్ నో స్కూల్స్, దెర్ ఆర్ నో యూనివర్సిటీస్. బట్ దే లెర్న్ టు సిన్ బికాస్ దే ఆర్ ఇన్ ద స్లేవరీ ఆఫ్ సిన్. వీఆర్ ఆల్ ఇన్ ద స్లేవరీ, వీ వర్ ఇన్ ద స్లేవరీ ఆఫ్ సిన్. మనమందరమును కూడాను ఒకప్పుడు పాపానికి దాసత్వము చేస్తున్న వారమే. అందుకనే పౌలు అంటాడు, మనమందరమును మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, నాట్ ఓన్లీ వి వర్ స్లేవ్స్ బట్ వి వర్ డెడ్ టు గాడ్. దేవునికి మనం చనిపోయామంట, అసలు దేవునికి మనం లేమంట. మనం వి వర్ అలైవ్ టు సిన్ బట్ డెడ్ టు గాడ్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్పానో తెలుసండి, వై దిస్ క్రియేటర్ హ్యాస్ టు బికమ్ క్రియేషన్ అని అంటే, మానవునికి విధేయత చూపటం అంటే తెలీదు. మానవుడు విధేయత చూపించే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ విధేయతను చూపించే విషయంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మానవుడు ఇప్పుడు ఈ సిన్కి ఒక కాన్సిక్వెన్స్ కూడా తీసుకొచ్చాడు ఈ లోకానికి. ఆ కాన్సిక్వెన్స్ పేరేంటో తెలుసండి, డెత్. నాట్ ఓన్లీ ఫిజికల్ డెత్ బట్ ఎటర్నల్ డెత్, హెల్. మనుషులందరూ ఏమనుకుంటున్నారు అని అంటే, పుడుతున్నారు, చస్తున్నారు,
ఏదో జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనుకుంటున్నారు. బట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ మీకు ఎప్పటికే తెలిసి ఉండొచ్చు, బట్ మీకు తెలియకపోతే జాగ్రత్తగా వినండి. మానవుడు దేవునికి అవిధేయుడిగానే పుడుతూ ఉన్నాడు, అవిధేయుడిగానే బ్రతుకుతూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి అవిధేయునిగానే చనిపోతే, పాపం యొక్క దాసత్వం నుంచి విడిపించబడకపోతే, ఆ పాపానికి జీతం మరణం, నిత్య నరకం. ఒకరోజు మనిషి కన్ను మూస్తే వెళ్ళాల్సిన స్థలం ఏంటి అని అంటే, యుగ యుగాలు కాలే అగ్నిలోనికి మానవుడు వెళ్ళవలసినదే. ఎందుకొరకు అనంటే, యు డైడ్ ఇన్ యువర్ సిన్స్, ఆర్ యు విల్ డై ఇన్ యువర్ సిన్స్. ఎందుకండి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మట్టి శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఏంటి అనంటే, ఆయన ఈ శరీరాన్ని ఊరికినే ధరించలేదు. నెంబర్ 1, కొన్ని రీజన్స్ చెప్తాను. ఆ రీజన్స్ చెప్పి నా మాటలను నేను భోగిస్తాను. మానవుడు ఇలాంటి దాసత్వంలో ఉన్నాడు కదా, ఇలాంటి పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ పాపాన్ని మానవుని జీవితంలో నుండి, ఈ లోకములో నుండి, ఈ పాపపు దాసత్వం నుండి మనుషుల్ని విడిపించాలి అనంటే, ఎలా మానవుణ్ణి పాపపు దాసత్వం నుండి విడిపించవచ్చు? ఏం చేస్తే మానవుణ్ణి పాపపు దాసత్వం నుండి విడిపించవచ్చు? ఒక దేవదూతను పంపిస్తే మానవుణ్ణి పాపపు దాసత్వం నుంచి విడిపించగలుగుతాడా? మహా అయితే ఒక దేవదూత ఏం చేయగలడు? ఇమాజిన్, ఆలోచించండి ఒకసారి. దేవుడు గాబ్రియేల్ని పంపించాడు, మికాయేల్ని కూడా పంపించాడు, తోడిచ్చి ఇద్దరిని పంపించాడు ఈ లోకానికి. ఇద్దరు ఈ లోకానికి వచ్చారు. మానవుల్ని ఇప్పుడు పాపపు దాసత్వం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు చేస్తే? నేనైతే ఇమాజిన్ చేస్తున్నప్పుడు ఇలా ఇమాజిన్ చేశాను. ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో, ఈ పాపం చేసే వాళ్ళందరినీ శిక్షించడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఏంజల్స్ కదా, వారికి సూపర్ పవర్స్ ఉంటాయి కాబట్టి, ఎక్కడెక్కడైతే పాపం అనేది ప్రాక్టీస్ జరుగుతూ ఉందో, అంటే నిర్మోహమాటంగా, ఎలాంటి భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా వాళ్ళు మనుషులందరికీ కూడా రైట్ జడ్జిమెంట్ ఇవ్వటం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ రోజుల్లో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది, బట్ రైట్ జడ్జిమెంట్ కాదు. ఎందుకంటే పక్షపాతం, కులమని, మతమని, ప్రాంతమని, ధనమని, లేక పేదవాడని, చాలా విషయాలు ఏం చేస్తూ ఉన్నాయంటే జడ్జిమెంట్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంది. కాబట్టి మహా చేయగలిగితే రైట్ జడ్జిమెంట్ తేగలరేమో ఈ భూమి మీదకి. ఇంకేం చేయగలరు? మనుషుల్ని తప్పు చేయకుండా ఉండటానికి వారు ఏం చేయగలరు అని అంటే, మహా కడితే దే మే బిల్డ్ వాల్స్. అంటే తప్పు ఎక్కడైతే జరుగుతుందో ఆ తప్పు జరుగుతున్న స్థలాల్ని మూసేయగలరేమో మహా చేయగలిగితే, వారికి ఉన్న సామర్థ్యంలో, వారికి ఉన్న శక్తిలో. ఇంకా చేయగలిగితే వారు కూడా శరీరాన్ని ధరించుకొని, ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఆ శరీరంతో మానవుల కొరకు ప్రాణం పెట్టగలరేమో. బట్ వారు ప్రాణం పెడితే మానవులకు రక్షణ వస్తుందా? ఇది కూడా నేను ఆలోచించాను. ఇఫ్ ద ఏంజల్స్ డైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మన కొరకు వారు చనిపోతే, వారు మానవులకి రక్షణ తీసుకొని రాగలరా అని నేను ఆలోచిస్తే నో. ఎందుకొరకు అని అంటే, మానవుని శరీరం లేదా మానవుని యొక్క మట్టి శరీరాన్ని ధరించుకున్న తరువాత వారిలో ఒక స్వభావం మాత్రమే పనిచేయదు. మీరు జాగ్రత్తగా వినాలి నా మాటలు. అంటే దేవదూత స్వభావం మాత్రమే కాదు, మానవ స్వభావం కూడా పనిచేస్తుంది. మానవ స్వభావం పనిచేసింది అనుకోండి, మానవ స్వభావాన్ని గురించి మీకు తెలియదేమో. మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గర యేసు ప్రభువును సాతాను వచ్చి శోధించినప్పుడు, ఆయన మానవ స్వభావంలో ఉండి కూడాను సాతాను ఆయన ఏం చేశాడు అనంటే, ఆయన జయించాడు. ఎందుకొరకు అనంటే, హీఈస్ గాడ్ మ్యాన్. దేవుడు మానవుడు కూడాను. నాకు తెలిసి సాతాను శోధించే స్థలంలో యేసుక్రీస్తు కాకుండా, గాడ్ మ్యాన్ కాకుండా ఇంకెవ్వరున్నా కూడా చాలా మంది తిట్టుకుంటారు ఆదాముని అవ్వని. ఎంత సులువుగా మోసపోయారంటే, నేనైతే మోసపోయి ఉండేవాడిని కాదని. బట్ మీకు తెలుసా అపోనెంట్ ఎవరో? పాపం చేయించే వరకు కూడాను శోధించేవాడు. ఆ టెంప్టర్ యొక్క కెపాసిటీ, వాడి యొక్క బలాన్ని జయించటానికి హ్యూమన్ ఎబిలిటీ, ఏంజల్ ఎబిలిటీ, ఈ క్రియేషన్లో ఎవరి ఎబిలిటీ సరిపోదో ఒకే ఒక్క ఆయన జయించటానికి సమర్థుడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయనే ఈ లోకానికి వచ్చాడు. సో ద రీజన్ దట్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ ఏంటో తెలుసండి? మానవునికి పాపదాస్యత్వం నుంచి విడిపించాలి అనంటే, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ మ్యాన్ బట్ గాడ్.
దేవుడు తప్ప మానవుని స్థానంలో మానవునికి బదులుగా పాపాన్ని జయించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆ పాపం యొక్క శిక్షను భరించటానికి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ మ్యాన్. దేవుడు మాత్రమే ఆల్టర్నేటివ్. మరి ఆయన మళ్ళీ మానవుడిగా రావాలి, మానవ శరీరాన్ని ధరించుకుని రావాలి. ఒక ఆయన సింపుల్గా ఇలా క్వశ్చన్ చేశాడు. ఒకసారి పాల్ వాషర్ అనే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆయన ఇలా లేచి క్వశ్చన్ చేశాడంటే, ఏమని క్వశ్చన్ చేశాడో తెలుసండి? మీ క్రైస్తవులు ఎంత రీజన్లెస్ ఫూల్సో, బుద్ధి లేని వెధవలో, ఆలోచన లేని వెధవలో. 6 గంటలు ఎవడో ఒక ఆయన సిలువు పైన రక్తం గార్చాడంట. ఆ ఒక్క ఆయన చనిపోతే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడికి కూడా పాపక్షమాపణ దొరుకుద్దంట, నిత్య జీవం దొరుకుద్దంట. అసలు ఏమన్నా కూడాను కనీసం మీకు మ్యాథ్స్ వచ్చాపోని సబ్స్టిట్యూషన్ అంటారు, ప్రొపిషియేషన్ అంటారు, బదులుగా చనిపోయాడు అంటారు కదా. ఒక్కడు ఎంతమందికి బదులుగా నేనున్నాను, నన్ను చంపితే నేను ఒక్కడికే బదులుగా కాగలను కానీ నేను 1 కోటి మందికి 10 కోట్ల మందికి బదులు కాలేను కదా. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసండి? యూ డోంట్ నో హూ బికేమ్ మ్యాన్. ఈ శరీరాన్ని ధరించుకున్నది ఎవరు? ఈ శరీరంలోనికి వచ్చింది ఎవరు? దట్ ఈస్ ద క్రిస్మస్. ఒకవేళ మనకు ఆ విషయం మన మనసులో సరిగ్గా పడితే అప్పుడు మనకు సమాధానం చాలా స్పష్టంగా ఉంటుందండి. ప్రొపిషియేషన్ చేయటానికి, సబ్స్టిట్యూషన్ చేయటానికి, మనకు బదులుగా సిలువ పైన ప్రాణం పెట్టడానికి వచ్చింది ఎవరు అనంటే, నాట్ అ మ్యాన్, నాట్ అన్ ఏంజల్, నాట్ సమ్ క్రియేటెడ్ బీయింగ్. గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు అస్. ఈ లోకంలో ప్రతిదానికి ఒక విలువ ఉంటుందండి. ప్లాస్టిక్ ఒక విలువ ఉంటుంది, మెటల్కి ఒక విలువ ఉంటుంది, ఈ మెటల్లో కూడా ఐరన్కి ఒక విలువ ఉంటుంది, గోల్డ్కి ఒక విలువ ఉంటుంది, అవునా కదా, సిల్వర్కి ఒక విలువ ఉంటుంది. మీరు అన్ని కేజీలు తీసుకొని రండి, డైమండ్ 1 కేజీ తీసుకొని రండి, ప్లాటినం 1 కేజీ తీసుకొని రండి, గోల్డ్ 1 కేజీ తీసుకొని రండి, ఐరన్ 1 కేజీ తీసుకొని, సిల్వర్, బ్రాంజ్ అన్ని కేజీ తీసుకొని రండి. అన్ని కేజీలే మీకు అక్కడ పెట్టి ఏది కావాలంటే ఏం కోరుకుంటారు? ఏదైతే ఏముందండి, కేజీయే కదా, ఐరన్ తీసుకుంటానండి అంటారా? ఏం తీసుకుంటారు? ఎందుకు? కేజీయే కదా. కేజీనే. చచ్చిపోయిన ఆయన ఒక్కడే. ఆయనలో కూడా 5 లీటర్ల రక్తమే ఉండొచ్చు, 6 లీటర్ల రక్తమే ఉండొచ్చు. ఎక్కువ ఉందని నేనేం చెప్పట్లేదు, బైబిల్ చెప్పట్లేదు. బట్ చనిపోయిన ఆయన ఎవరు అనంటే గాడ్ హిమ్సెల్ఫ్. అందుకని ఆయన చెప్పాడు, స్వయంభవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జీవానికి ఆధారమైన దేవుడు ఆయన ఈ మట్టిలోనికి ప్రవేశించాడు, ఈ మట్టి శరీరాన్ని ధరించుకున్నాడు, పాపరహితుడిగా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు. 33.5 సంవత్సరాలు అలాగనే జీవించి అప్పుడు మానవుల కొరకు ఈ పాప శరీరాన్ని ఆయన, క్షమించండి, మానవుల పాపాన్ని ఆయన శరీరంలో ఆయన ఏం చేశాడు అనంటే శిక్షను భరించి మానవుల కొరకు రక్తాన్ని కార్చాడు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అందుకొరకు ఆయన శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. రీజన్ నెంబర్ 1 ఏంటి అనంటే గాడ్ బికేమ్ మ్యాన్ టు ప్రొపిషియేట్ అవర్ సిన్. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ టు బికమ్ మ్యాన్. ఆయన శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఇంకొకటి లేదండి. క్రిస్మస్ దినాన మనం నిజానికి శరీరాన్ని ధరించాడని యేసు ప్రభు మనలాంటి వాడు అయ్యాడని చప్పట్లు కొడతాం. బట్ మీకు తెలుసా అండి, అక్కడ మనం ఆనందించాల్సిన విషయం ఏంటి అనంటే ఆయన శరీరాన్ని ధరించాడంటే అర్థం ఏంటి అనంటే మన కొరకు ఒక ప్రొపిషియేషన్ని ఆయన తీసుకుని వచ్చాడు ఈ లోకానికి, సబ్స్టిట్యూషన్ ఆయన తీసుకుని వచ్చాడు ఈ లోకానికి. అందుకు మనం ఆనందించాలి. అందుకనే ఇందాక వాక్య భాగం చదివినప్పుడు ఆయన సిమియోను ప్రవచిస్తూ ఏమన్నాడు అనంటే, ఈయన అనేకులకు రక్షణ కారకుడు అవుతాడు, చాలా మందికి అభ్యంతరకానికి కారకుడు అవుతాడు. బట్ మరియా నీ హృదయంలో ఏం దూచుకొని పోతుంది అనంటే ఖడ్గం దూచుకొని పోతుంది. ఎందుకు? Because this flesh that God took is a substitution, is a propitiation. 8 రోజులు ఉన్నప్పుడే సిమియోను ఆ మాట చెప్తూ ఉన్నాడు. God became man not to become famous,
గొప్పవాడు అవ్వడానికి, సెలబ్రిటీ అవ్వటానికి, కోటలు కట్టుకోవటానికి, అందులో కూర్చొని పవనాలు వేసుకొని మనుషులతో ఆరాధించబడటానికి, కీర్తించబడటానికి, సన్మానాలు చేపట్టడానికి. దట్ వాజ్ నాట్ ద పర్పస్ జీసస్ కేమ్. ద వెరీ పర్పస్. ఒకసారి ఆయన అన్నాడు, నేను ఇందు నిమిత్తమే వచ్చాను. ఎందు నిమిత్తం అనంటే అనేకులకు ప్రతిగా నా ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. సో దిస్ వాజ్ ది ఫస్ట్ పర్పస్ వై గాడ్ టుక్ ఫ్లెష్. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను 5 minutesలోనే. అదే అధ్యాయంలో మీరు 18 వచనం చూస్తే ఇలా రాయబడిందండి, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడు ఈ క్రియేషన్ని చేసేటప్పుడు ఆయన వన్ ఆఫ్ ది పర్పస్ దట్ గాడ్ క్రియేటెడ్ ఏంటి అనంటే సెల్ఫ్ రెవల్యూషన్. తనను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి దేవుడి క్రియేషన్ని చేశాడండి. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవుల్లో తన ఆత్మను పెట్టాడు కదా. మీరు ఎప్పుడన్నా అడిగారా? గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అని చెప్పలేదు బైబిల్ గ్రంథం. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. తన పోలిక చొప్పున, తన స్వరూపమందు దేవుడు మానవుణ్ణి చేశాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఎందుకు తన పోలికనిచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు అంటే ఫిజికల్ కాదు, హిజ్ నేచర్, హిజ్ అట్రిబ్యూట్స్, హిజ్ స్పిరిట్. ఎందుకు ఇచ్చాడు? లుక్ ఎట్ దిస్ క్రియేషన్. 19వ కీర్తనలో ఇలా చెప్తూ ఉంది, ఆకాశము దేవుని యొక్క పనిని వివరిస్తూ ఉంది, అంతరిక్షం ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేస్తూ ఉంది అని అంటే ఏం బోధ చేస్తూ ఉన్నాయి? ఆయనే అంటాడు అక్కడ, వాటికి నోరు లేదు, మాటలు లేవు. మరి మాటలు లేని వారు, నోరు లేని వారు ఎలా ప్రకటిస్తూ ఉన్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? They are created and they are doing what God made them to do. సూర్యుడు దేవుడిని ఎలా ప్రకటిస్తున్నాడో తెలుసా? బై షైనింగ్. చంద్ర నక్షత్రాలు కూడా ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాయి. ఎలా ప్రకటిస్తూ ఉన్నాయో తెలుసా? వాటి స్థలాల్లో కదలకుండా స్థిరంగా ఉండటం వలన అవి కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. సముద్రంలో చేపలు, ఆకాశంలో పక్షులు అవి ఎగురుతూ ఉన్నప్పుడు వాటి ఎగరటంలోనే ప్రభు ఏంటో ప్రకటిస్తూ ఉన్నాయి. బట్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్, ఒక వ్యక్తి దేవుణ్ణి రిప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. దట్ ఈస్ వి, మానవులు. ఒక ఆయన చాలా అద్భుతంగా అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? దేవుడు సూర్యుడిని చేస్తే సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నాడు. దేవుడు చంద్రుడిని చేస్తే చంద్రుడు వెలుగునిస్తూ ఉన్నాడు, కాంతినిస్తూ ఉన్నాడు. దేవుడు నక్షత్రాలను చేస్తే నక్షత్రాలు కూడా వాటి కాంతినిస్తూ ఉన్నాయి. నేలను చేస్తే నేల కూడాను ఇస్తూ ఉంది, తనకు మానవులకు అవసరమైనవన్నీ ఇస్తూ ఉందంట. అలాగే దేవుడు సముద్రాన్ని చేస్తే సముద్రం కూడా ఇస్తూ ఉందంట. నదులను చేస్తే నదులు కూడా ఇస్తూ ఉన్నాయంట. దేవుడు గాలిని చేస్తే ఆ గాలి కూడా మనకు జీవాన్ని ఇస్తూ ఉందంట. దేవుడు మేఘాలను చేస్తే ఆ మేఘాలు వర్షాన్ని ఇస్తూ ఉన్నాయట. ఎవ్రీథింగ్ గాడ్ క్రియేటెడ్ ఈజ్ గివింగ్. దేవుడు మానవుడిని చేశాడు, బట్ మానవుడు ఎందుకు వరకు చేయబడ్డాడు? అది ఇవ్వలేదంట. మానవుడిని దేవుడు ఎందుకు చేశాడు? తన పోలికలో చేశాడు, తనలాగా బ్రతకడానికి చేశాడు. బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఎందుకొరకు అంటే మానవుల్లోనికి ఏమొచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయం అన్నింటికీ మూలం అదే. దేవుని అధికారాన్ని దొంగిలించడానికి, దేవుని స్థానానికి దొంగిలించడానికి ప్రయత్నం చేసి హీ లాస్ట్ గాడ్స్ ఇమేజ్. తన లోపల ఉన్న దేవుని స్వరూపాన్ని తాను కోల్పోయాడు. అందుకని మానవుడు ఇంకా దేవుణ్ణి లోకానికి ఏం చేయలేకపోతున్నాడు అని అంటే రిప్రజెంట్ చేయలేకపోతూ ఉన్నాడు. ఒకవేళ చేసినా కూడాను నాకు తెలిసి అంత గొప్పగా చేయలేడేమో యేసు ప్రభు, అంత గొప్పగా. ఇక్కడ 18వ వచనంలో యోహాన్ ఏమంటూ ఉన్నాడో తెలుసండి? ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. నో మ్యాన్ ఎవర్ సీన్ గాడ్. బికాజ్ మ్యాన్ కెనాట్. చూడలేడు కాబట్టి చూడలేదు, సాధ్యం కాదు కాబట్టి చూడలేడు. ఒకసారి యోహాను పరలోకం వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చూస్తే సింహాసనం పైన ఎవరో ఒక ఆయన కూర్చున్నట్టుంది. ఆయన వైపు చూద్దామని చూస్తే అక్కడి నుంచి రంగులు కనిపిస్తున్నాయి కానీ వ్యక్తి కనిపించట్లేదు.
చూడటానికి వ్యక్తిలాగానే ఉన్నాడు, చూడటానికి ఆకారం ఉంది, బట్ అక్కడి రంగులు తప్ప ఏం కనిపించట్లేదు. ఎందుకొరకు అని అంటే హీస్ బియాండ్ అవర్ సైట్, హీస్ బియాండ్ అవర్ థింకింగ్, హీస్ బియాండ్ అవర్ ఐ సైట్. మన కను దృష్టికి పట్టజాలని దేవుడు ఆయన ఒక ఆకారంలోనికి, ఒక రూపంలోనికి ఎలా తీసుకొచ్చి చూస్తాం? అనంతుడైన దేవుణ్ణి, అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా మనం కాంప్రిహెండ్ చేయగలం? హిజ్ హోలీనెస్, హిజ్ గుడ్నెస్, హిజ్ గ్రేట్నెస్. సీనాయి పర్వతం పైన దేవుడు తన మహిమతో దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పారిపోయారంట, కేకలు వేస్తూ ఉన్నారంట. మోషేతో అరుస్తూ ఇలా అన్నారు. ఏమన్నారు అని అంటే, వద్దు బాబో, ఈ దేవుడితో మేం మాట్లాడు, నువ్వే మాట్లాడు, ఏం చెప్తున్నాడో మాకు చెప్పు, మేం మాత్రం ఇక్కడ ఉండమని చెప్పి ప్రాణాలకు భయపడి పారిపోయారంట. వాయ్? ఎందుకొరకు అనంటే ఆయన తన మహిమతో ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు మనుషులు ఆ మహిమను ఏం చేయలేకపోతున్నారు అనంటే నాట్ ఏబుల్ టు బేర్. బట్ దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? తానేంటో మనుషులకు కనపరచాలని, తానేంటో మనుషులకి చూపించాలని సెల్ఫ్ రివీలింగ్ గాడ్. అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎలా దేవుడు తను తాను సంపూర్ణంగా రివీల్ చేసుకున్నాడు అంటే నాట్ త్రూ క్రియేషన్, నాట్ త్రూ మ్యాన్, నాట్ త్రూ స్క్రిప్చర్స్. ఈవెన్ వాక్యం కూడా ఏంటో తెలుసండి, కొంతవరకు మనకు దేవుడు అంటే ఏంటో బయలుపరుస్తూ ఉంది. బట్ దిస్ స్క్రిప్చర్ ఆల్సో ఈజ్ ఇన్సఫిషియంట్ ఇన్ రివీలింగ్ గాడ్. There is only one person who can reveal God completely, absolutely. అది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన జీవితం ఇక్కడ వాక్యంలో రాయబడింది కాబట్టి ఈ వాక్యం ద్వారా ఆయన జీవితంలో నుండి మనం కొంత నేర్చుకున్నాం హూ గాడ్ ఈజ్. మరొకసారి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నాడు, అప్పుడు మరికొంచెం నేర్చుకుంటాం మనం హూ గాడ్ ఈజ్. అటు తర్వాత నిత్యత్వంలోనికి వెళ్తాం. నిత్యత్వంలో కూడా మనం ఏం చేస్తామో తెలుసండి, వి విల్ లెర్న్ హూ గాడ్ ఈజ్, బట్ ద మీన్స్ ఇస్ ద సేమ్. ఆ మీన్స్ ఏంటో తెలుసండి, జీసస్ క్రైస్ట్. ఒక ఆయన ఇలా అన్నాడు, యేసుక్రీస్తు చనిపోయాడు కదండి, ఇప్పుడు ఆయన శరీరాన్ని పక్కన పెట్టేశాడా, ఇప్పుడు ఆయన మరలా త్రియేక దైవంతో ఏకమైపోయాడు అనంటే నో 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 నో, కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఇదే శరీరాన్ని కలిగిన వాడు, మహిమ శరీరం అంటే మార్పు చెందిన శరీరం. అందుకని ఆయన అన్నాడు, తోమాతో ఏమన్నాడు అనంటే, రా నువ్వు వచ్చి నా ప్రక్కలో చేతులు పెట్టు, నా గాయాల్లో చేతులు పెట్టు. మరొక దగ్గర ఆయన అన్నాడు, మీరు చూస్తూ ఉన్నట్టుగా రక్త మాంసాలు ఎవరికి ఉండవు, దయ్యానికి భూతాలకు ఉండవు. అంటే ఆయనకి ఏమున్నాయి? హీ హ్యాస్ ఫ్లెష్, హీ హ్యాస్ బోన్స్. రెండోది, ఆయన అలాగనే ఆయన ఆకాశానికి కొనుపబడ్డాడు, ఒకరోజు అలాగనే తిరిగి రాకపోతూ ఉన్నాడు. యుగ యుగాలు ఆయన ఇదే శరీరాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ దట్ గాడ్ ఎవర్ డన్ ఫర్ మ్యాన్. అనంతుడైన దేవుడు మట్టి శరీరాన్ని ధరించుకొని, అఫ్ కోర్స్ ఒకరోజు మహిమ శరీరంగా మారబోతూ ఉంది, బట్ ఇట్స్ లైక్ యూ అండ్ మీ. ఆ శరీరంతో యుగ యుగాలు ఆయన బ్రతకబోతూ ఉన్నాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. క్రిస్మస్ దినాన జరిగింది 33.5 సంవత్సరాలకు ధరించుకున్న శరీర ధారణ కాదండి. క్రిస్మస్ దినాన ఆయన చేసిన శరీర ధారణ ఫర్ ఎటర్నిటీ, నిత్యత్వం కొరకు దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరంలోనే పాపానికి శిక్షణ విధించాడు, ఆ శరీరంలోనే ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు ఆ శరీరంలోనే ఆ సీనాయి కొండ మీద నుంచి దేవుడు దిగొస్తే భయపడుతున్న మానవులకి ఇప్పుడు ఏం చేశాడో తెలుసండి, వ్యభిచారిణి స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. ఏమవలా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలను కడుగుతూ ఉంది. ఏమవలా? అందరి దగ్గర దౌర్జన్యంగా దొంగతనం చేసి డబ్బులు తీసుకుంటూ ఉన్న జక్క ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఏమవల? కుష్ఠరోగులు ఆయన ముట్టుకుంటూ ఉన్నారు. ఏమవల? 39 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో పడి ఉన్న ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి మాట్లాడి లేపి, నువ్వు వెళ్ళు, నీవు ఇంకా పాపం చేయొద్దని చెప్పినప్పుడు టక్కున లేచి వెళ్ళాడు. ఆయనకి ఏమవల? ఎందుకు వరకు అనంటే ఇది ఒక వండర్ అండి. ఓల్డ్ టెస్టిమెంట్లో నిజానికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓల్డ్ టెస్టిమెంట్లో మీకు తెలుసో లేదో కానీ ప్రత్యక్ష గుడారానికి తర్వాత మందిరంలో సేవ చేసే యాజకులకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటో తెలుసండి, లోపల సేవ చేయటానికి ఎవరన్నా వెళ్ళాలనుకోండి, వాళ్ళు ముందు తన నడుంకు తాడు కట్టుకొని, ఆ తాడుకు గంటలను కట్టుకొని, ఆ తాడు బయట ఎక్కడో విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. ఆయన సేవ చేస్తున్నంతసేపు కూడా గంట శబ్దం వినిపించాలి. ఒకవేళ గంట శబ్దం ఆగిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా, లోపల ఉన్నవాడు చచ్చాడు. కాబట్టి ఇప్పుడు తాడు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, శవాన్ని లాగుతారు, వీళ్ళు లోపలికి వెళ్ళరు. అంత గొప్ప దేవుడు. ఆయన మహిమ, ఆయన శక్తి అంత గొప్పదైతే మానవుల దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఎంత
ఒకవైపు అలాగని ఆయన మహిమను కోల్పోలేదు సుమండి. ఆయన ఒకసారి నిలవబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు సముద్రాన్ని ఆయన గద్దిస్తే నిశ్శబ్దము కా అనగానే గాలి సముద్రం అణిగిపోతే వెంటనే ఆయన వైపు చూసి శిష్యులు ఏమన్నారో తెలుసండి, ఈయన ఎట్టివాడో, గాలి చూడటానికి మానవుడిలాగే ఉన్నాడు, కానీ ఈయన చేస్తున్న పని మాత్రం చచ్చినోడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరన్నా ఏడుస్తారు, ఆయన కూడా ఏడ్చాడు. బట్ వెంటనే ఆయన ఏమన్నాడు, లాజరు బయటికి రా అంటే ఉన్న పాటున కట్టులతో బయటకు వచ్చాడంట. టక్కున నిలబడ్డాడంట అక్కడ వచ్చి. చూడటానికి మానవుడే, బట్ ఆయన చేసిన పని మాత్రం, ఎందుకంటే ఆయనే జీవానికి ఆధారం కాబట్టి, జీవాన్ని ఇచ్చినవాడు కాబట్టి, ఆ జీవాన్ని మరలా లాజరుకి ఇచ్చినవాడు ఆయనే. సో హూ రివీల్డ్ గాడ్ అంటే ఇన్ దిస్ యూనివర్స్ టు అస్. ఈ రోజు కూడా యేసు ప్రభుని మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభుని గురించి మనం వింటూ ఉన్నప్పుడు, వీఆర్ లెర్నింగ్ వాట్ ట్రినిటీ ఈజ్, వీఆర్ లెర్నింగ్ వాట్ గాడ్ ఈజ్. దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ క్రిస్మస్. ఒకవేళ దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి రాకపోతే ఈ బ్యూటీని, ఈ బ్లెస్సింగ్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండలేమండి. నెంబర్ 1 అదేంటి అనంటే, ద గాడ్ బికేమ్ మ్యాన్ టు ప్రొపిషియేట్ అవర్ సిన్స్. మన స్థానంలో మనకు బదులుగా మన పాపాన్ని భరించటానికి, అనుభవించటానికి, మనల్ని పాపం నుంచి విడిపించటానికి ఆయన వచ్చాడు. తన శరీరంలో పాపానికి శిక్ష విధించుకున్నాడు. రెండోది, అదే శరీరంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసండి, దేవుణ్ణి మన కొరకు సంపూర్ణంగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు, బయలుపరుస్తాడు, నిత్యత్వంలో కూడా బయలుపరుస్తూనే ఉంటాడు. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ ఈస్. దట్ ఈస్ ద మిరకల్ ఆఫ్ క్రిస్మస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. అయితే ఇది చెయ్యాలి అనంటే ముందు ఈ శరీరాన్ని ధరించుకున్న యేసు దగ్గరకు మనం రావాలి. ఆయన పైన